బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభమైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ వైపు గుత్తా కుమారుడు చూస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ లో ఆయన చేరుతారనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ లో నల్గొండ ఎంపీ సీటు ఆశించారు గుత్తా అమిత్. అయితే పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ లో చేరేందుకు పైళ్ల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఆయన. ఇప్పటికే సోషల్ మీడియాలో పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించి పార్టీ మార్పుపై వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇద్దరు కూడా పార్టీ మారే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకీ పార్టీ మారుతారా లేకపోతే పార్టీలోనే ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఇటు గుత్తా కావచ్చు లేకపోతే పైళ్ల శేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు పార్టీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే పార్టీ మారబోతున్నారా? రైట్, వరుసగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మాత్రం పూర్తిగా మారుతున్నాయి. మనం వరుసగా కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ఒక్కో నేతలు కూడా కాంగ్రెస్ కూటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక నల్గొండ జిల్లాపై ఫోకస్ పెట్టింది. నల్గొండ జిల్లాలో అందులోనే భాగంగా నిన్న మొన్నటి వరకు కూడా గుత్తా అమిత్ రెడ్డి ఆ భువనగిరి లేదా నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా అంతా కూడా భావించడం జరిగింది. కానీ చివరికి మనసు మార్చుకొని కూడా స్వయంగా ఆ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, తాను ఆ పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోనని చెప్పడం జరిగింది. ఇదే రీతిలో కూడా అతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కావడం అనేది కూడా సంచలనంగా మారింది. త్వరలో ఆ గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, అదేవిధంగా ఎంపీ పోటీ చేయబోతున్నారని కూడా ఆ సోషల్ మీడియాలో ఆ చక్కర్లు కొడుతున్నాయి. కానీ అమిత్ రెడ్డి మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం తను ఆ బిల్లుల విషయంలోనే కేవలం ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది. కానీ తాను పార్టీ మారనని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా తను కలయిక అనేది పార్టీ మారుతారనే సంకేతాలు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి 3 పర్యాయాలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వరుసగా బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు అనేది మనం కొత్త ఏం కాదు, వరుసగా చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చివరికి అతను ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయనని చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా వరుసగా ఈ పరిణామాలకు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా అతను కాంగ్రెస్ కు వెళ్తారనే ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. కానీ వరుసగా మనం చూస్తున్నాం. నిన్ననే ఆ హుజూర్ నగర్ ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చానంపూడి సైద్ రెడ్డి కూడా బీజేపీలో చేరడం జరిగింది. ఇప్పుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని, అదేవిధంగా మరొక మాజీ ఎమ్మెల్యే భువనగిరి మాజీ ఎమ్మెల్యే మీరు అన్నట్లు కూడా పైళ్ల శేఖర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా ఆ చక్కర్లు కొడుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. పైళ్ల శేఖర్ రెడ్డి స్వయంగా చెప్తూ తాను ఇప్పటికి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎవరిని కూడా పార్టీ మారడానికి సంబంధించి కారణం ఏమని చెప్తున్నారు? ఇటు గుత్తా అమిత్ రెడ్డి కావచ్చు లేకపోతే పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఎటువంటి కారణాలు చూపించడం జరుగుతుంది ఇక్కడ? కానీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నేతలంతా కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ లో కనిపించలేదు. ఎందుకంటే వారంతా కూడా ఆ జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే రీతిలో కూడా గతంలో వీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ గ్రూప్ తగాదాలతో పార్టీ అధికారంలో ఉన్నారు కానీ వారికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా, ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు మన ఆ పట్నం సునీతా మహేందర్ రెడ్డి విషయంలో కానీ అదేవిధంగా కొన్ని మిగతా జిల్లా నాయకులు కానీ ఒక్కొక్కరిపై కూడా దృష్టి పెట్టి ఈ విధంగా అనేది ఒక ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇది ఒక మైండ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈ విధంగానే కొనసాగింది. అయితే మొత్తం మీద ఆ చేరికలు ఎవరిని కూడా మేము గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చేయం, పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్తున్నప్పటికీ కూడా పైకి మాత్రం ఏదైతే ఉందో ఆ పార్టీని 6 నెలల్లో కాంగ్రెస్ ని కూలగొడతారంట, కాంగ్రెస్ ని పడగొడతారంట అంటూ వరుసగా సీఎం అదేవిధంగా మంత్రులు చేసే వ్యాఖ్యలే దీనికి బలంగా చేకూరుతున్నాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా వారైతే కూలగొడతారని వస్తున్నటువంటి సమాచారం మేరకే మేము ఈ విధంగా చేరికలను ప్రోత్సహిస్తామనేది ఒక ఈక్వేషన్ పంపొచ్చని వెళ్తుంది. ఏదైతే కానీ ఇంట్రెస్టింగ్ గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రాని కారణంగా టికెట్ విషయంలో ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉంది, అందువల్లే ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందులో వాస్తవం ఎంత? ముఖ్యంగా ఆయన వర్గం ఏముంటుంది ఈ విషయానికి సంబంధించి?
ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా అతను ఆ ఎంపీ స్థానానికి ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతనికి కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడైతే అతను క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయను అని చెప్పిన నెక్స్ట్ టైమే అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని జరిగింది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసేయడం కూడా బయటికి వచ్చినప్పుడు కూడా ఆ చర్చ కూడా కొనసాగింది. కానీ కేవలం అతన్ని కొన్ని బిల్లుల విషయంలో కలిసాను కానీ రాజకీయ అంశం ఏమీ లేదని పైకి చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. వారంతా కూడా నల్గొండ జిల్లాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఒక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కావడం, అదేవిధంగా అతనికి కూడా వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడిని ప్రకటించడం జరిగింది. భువనగిరి పార్లమెంటు సభ్యునిగా కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థిని చేకూర్చినట్లయితే అటు నల్గొండ పార్లమెంట్ కానీ ఇటు భువనగిరి పార్లమెంట్ కానీ రెండు పార్లమెంట్ లో గెలవడం ముఖ్యం కాదు, అత్యధిక మెజార్టీ సాధించాలనే దిశగానే కాంగ్రెస్ భావిస్తున్నటువంటి పరిస్థితిలో కనుక కాంగ్రెస్ ఇప్పుడే ఆకర్షకు తెరలేపిందని చెప్పవచ్చు. అందులోనే భాగంగా వరుసగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డితో కానీ అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డితో కానీ మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎన్నికల వేళ అంతా కూడా ఎంపీ ఎన్నికల వేళ, ఎంపీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయ సమీకరణలు చాలా మారే అవకాశం కనపడుతుంది. ఒక దశలో బీఆర్ఎస్ ని పూర్తిగా కూడా విలీనం చేసే విధంగా కూడా ఆశలు కదులుతున్నాయి. కాబట్టి అంతకంటే ముందే ఎవరైతే నేతలు ఉన్నారో ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో రమేష్ ఎగ్జాక్ట్లీ మీరు అంటే ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా వీళ్ళతో టచ్ లోకి వెళుతున్నారా, వీళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారా, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా పార్టీలో ఉంచేందుకు? ఆ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా స్వయంగా అధినేత అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఒక్కో నేతలకు కూడా ఫోన్ చేసి కూడా పార్టీ మారొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వయంగా మనం చూడడం జరిగింది. ఎవరైతే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి ఉన్నారో అతను పార్టీ బీజేపీలోకి వెళ్తారని తెలుసుకొని కూడా స్వయంగా అధిష్టానం రంగంలోకి దిగింది. అతన్ని పార్టీ మారకుండా చూడాలని చాలా వరకు చేసినప్పటికీ కూడా అతను కరాఖండిగా ఆ పార్టీ మారుతానని కూడా చెప్పి నిన్న బీజేపీ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొని రేపు నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కూడా షానంపూడి సైదిరెడ్డినే ఖరారు చేసే అవకాశం కనపడుతుంది. ఇక మరోవైపు గుత్తా అమిత్ రెడ్డిని కూడా నిన్న మొన్నటి వరకు కూడా గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తున్నప్పుడు మాత్రం అధిష్టానం ఆచితూచి వివరించింది. ఇంకా కొంతమంది ఉన్నారని కూడా చర్చలు ఇచ్చింది. నల్గొండ పార్లమెంట్ అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పోటీ చేస్తానని బీఆర్ఎస్ నుంచి స్వయంగా చెప్పినప్పటికీ కూడా అధినేత అప్పటి వరకు కూడా అతని విషయంలో కూడా ఆచితూచి ధోరణి చేయడం జరిగింది. ఇప్పుడు చివరి దశకు అతను పోటీ చేయనని చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా పోటీ చేయాలి అని కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో నేతలకు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒక మైండ్ గేమ్ లో వాడుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి కూడా ఎవరికి కూడా ఎంపీ అభ్యర్థులు దొరకకుండా చేయాలని ఒక ప్లాన్ లో భాగంగానే ఈ విధంగా చేస్తుందని చెప్తున్నారు. స్వయంగా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దేవరకొండలో మాట్లాడడం జరిగింది. వారికి అభ్యర్థులు కరువయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అటు నల్గొండ నుంచి పోటీ చేయడానికి కానీ భువనగిరి పార్లమెంట్ చేయడానికి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులే కరువైనటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని కూడా స్వయంగా మంత్రులు చెప్పడం ఒక్కో నేతలు కూడా ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. దేవరకొండ ప్రాంత ప్రతి ఒక్క కార్యకర్తలు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మొదటిసారి మంత్రిగా తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాతనే మంత్రి పదవి తీసుకుంటారని చెప్పి మంత్రిని మొదటిసారి ఈ శాసనసభ్యులు ఆహ్వానించి ముందుగా చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకుని గంటసేపు పూజా కార్యక్రమాలు నిర్వహించి గోశాలను సందర్శించి గోమాత పూజలు చేసి ఆశీర్వాదం తీసుకొని స్వామివారిని మొట్టమొదటి దేవరకొండ కాన్స్టిట్యూన్సీకి రావడం జరిగింది. అందులో నిండి అక్కడ చింతపల్లిలో 4 కోట్లతో ఇప్పటికే టెండర్ అయింది. మరొక 6 కోట్లు అక్కడి నుంచి గ్రామం బయట వరకు సెంట్రల్ లైటింగ్ తో పాటు సీసీ రోడ్ కావాలని చెప్పి దాన్ని కూడా వెంటనే మంజూరు చేసి వారం రోజుల్లో ఆ పని కార్యక్రమాన్ని ఈయన ఎన్నికల తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన ఆ రోజు మంత్రి పదవి రాజీనామా చేయకపోతే కొట్లాడేలా పూర్తి చేసేవాడిని. కానీ పిల్లలు చచ్చిపోతున్నా నాకు పదవులు ఉండబుద్ధి కాదు. ఎట్లా చేస్తారు కదా ఇక రన్నింగ్ అనుకుంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేసి స్లో చేసిండు. ఈయన కేసీఆర్ గారు 2014లో బాలు నాయక్ గారిని ఓడగొడతానికి
ఇక్కడ గెలిపిస్తే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఒక్కసారి ఆయన రాగా అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, ఏమీ తెలియని అమాయకుడైనా పుట్టి పైసలు లంచాలు తినే చేసేటట్టు ఒక్కసారి టన్నులు కూర్చుందా. ఎంత అన్యాయం ఇవ్వాలి. మన బతుకులు చూస్తే ఏడు పోతున్నా ఊరికి పోతే ఆ జగన్మోహన్ రెడ్డి ముచ్చుమరికి వెళ్ళి పోతిరెడ్డి పాటు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచి రోజు 10 TMCల నీళ్లు. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు బురద మిగిలిచిన్నాడు. 790 లెవెల్ల ముచ్చుమరి కాడ అసలు గోడల నీళ్ళు కిందికి పోయాయి, పైకి లిఫ్ట్ చేసి కిందికి 10 సంవత్సరాలు వదిలిపెడతారు ఎవడైనా? ఉట్టి కమిషన్లకే కదా. అప్పుడు మనం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉండు తుమ్ముడిగడ్డ దగ్గర ఆనకట్ట కట్టి 3000 ఎకరాలు ముడుతుంది. ₹1 కోటి ఎకరం ఇస్తే వాళ్ళే ఇస్తామని చెప్పారు. అదైతే కాంగ్రెస్ పేరు వస్తుంది, ప్లస్ పాత ప్రాజెక్ట్ కాదు కమిషన్ రాదని చెప్పి అది పెట్టి అట్లా 2 లక్షల కోట్లు అప్పు చేసిన మా మీద. ఈ ప్రాజెక్టులు SLBC నిండి ఒక్కడే చెప్తున్నాం మీ అందరికీ. ఇప్పటికే 10 మీటింగ్లు అయినాయి. ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర మన శాసనసభ్యులు బాలనాయక్ గారు ఉన్నారు, జిల్లా శాసనసభ్యుల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఎన్ని వేల కోట్లైనా సరే 2.5 ఏళ్లలో శ్రీశైల సొరంగ మార్గాన్ని ఢిల్లీ ప్రాజెక్టుని పూర్తి చేయడం. ఇప్పుడు మనకేం పని లేదు. ఇప్పుడు ఇక 35 రోజులు 40 రోజులు అయితే పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. ఆ BRS దుకాణం బంద్ అవుతుంది. అది బంద్ అయ్యే దుకాణమేనా? ఎవరైనా క్యాండిడేట్ దొరుకుతుందా? ఆఖరికి 50,000 కోట్ల మల్లారెడ్డి కూడా వద్దురా బాబు మాకు మా కొడుకు టికెట్ వద్దు. ఇక్కడ చూస్తే సుఖేంద్ర రెడ్డి అసలు ఏ టికెట్ వద్దు సుఖేంద్ర రెడ్డి. మొన్నటిదాకా సుఖేంద్ర రెడ్డికి నల్గొండ కావాలి భోజనం అన్నాడు. ఇప్పుడు ఏ టికెట్ వద్దు. అంటే కాంగ్రెస్ అంటే ఆశామాష అనుకోను. ఈ 6 పాయింట్ గ్యారెంటీని మోసం చేస్తున్నాం అనుకోను. ఇక ఏ అవ్వ తాత పోయి 0 బిల్లు చూసి నవ్వుతున్నాను నల్గొండ బస్సులా. కేసీఆర్ కూడా అర్థమవుతుంది, KTR అది అందరూ మెంటల్ అయిపోయింది. కావాలి బాబా మండలం మెంటల్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉన్నదంటాడు. ఆడ అబోవేసి కానీ నిన్నమడ వాళ్ళకి దోస్తే 5 ఏళ్ళు చల్లగా ఉంటుందని చెప్పి అసలు చెప్పిండా లేదా? మరి ఆయననే చెప్పినప్పుడు ఆయన మడి తిన్నాయని ఆయనే చెప్పిండు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం పోయేసరికి ఆ హంగామకి ధరణీలు, టానిక్ వైన్ షాపులు, ఢిల్లీలో వైన్ షాపులు, కాలేజీలు లక్షల కోట్ల ఆదాయం పోయేసరికి కొంచెం సగం లాగైంది, సగం మిగిలింది. పార్లమెంట్ తర్వాత మొత్తం మెంటల్ అయిపోతుంది. నేను చెప్తున్న గ్యారంటీ 10 ఏళ్ళు మనం అంత ఇబ్బంది పెట్టింది, నాన్న కోసం పెట్టింది. సొరంగం పూర్తి చేస్తే ఇవాళ నాకు ఎంత సంతోషం ఉంటుండే. మనం తెలంగాణ ఇచ్చింది, మనం దోచుకునేది ఆ కుటుంబం. ఎంతమంది చేయలేకపోతారు మీరు లెక్క పెట్టుకోరు. రేపటికెళ్ళి మీరు తొందర పడతలేం కానీ ఆయన గవర్నమెంట్ ఉంటుంది 6 నెలలు 10 నెలలు అంటారు. 64,124 మరోసారి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మనకు 2026 అంటే వచ్చే సంవత్సరమే కొత్త సీట్లు పెరుగుతున్నాయి. 150 అవుతాయి. ఆ పార్టీ ఏమి ఉండదు. కేసీఆర్ పార్టీ, KTR, హరీష్, కవిత 14 మంది కొట్టుకుంటారు. అలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీనియర్ జూనియర్ లేకుండా మినిస్టర్లు అందరం టీమ్గా పనిచేసి 6 గ్యారంటీలతో పాటు ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇందిరమ్మ ఇల్లు రేపు శ్రీరాముని పాదాల దగ్గర ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్గా రేపు 11 గంటలకు అక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. బ్రహ్మాండంగా గిరిజన వాడలో దేవరగొండ లాంటి మారుమూల ప్రాంతంలో ప్రతి గుడిసె లేకుండా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి దశలో నిర్మిస్తున్నాం. భక్తులు పెరిగిన సంతోషపడుతుంది. ఎందుకంటే చాలా మంచిగా కట్టిన టెంపుల్, ఆదాయం కంటే ఎక్కువ భక్తులు పెరిగిందని ఆయన సంతోషపడుతుంది. యాదగిరిగుట్టకు, పెళ్లిళ్లకు సిలిండరు, 0 బిల్లు, ఆరోగ్యశ్రీ. ఎప్పుడైనా కేసీఆర్కు ఒక ఐడియా అన్న కేసీఆర్, KTR, హరీష్కు ఈ పేదోళ్ళు ముఖాలు సంతోషం చూడాలి. కరెంటు బిల్లు మాఫ్ చేస్తే 700, 800 సంవత్సరానికి 10,000 మిగిలించే ఆలోచన వచ్చిందా? ఎంతసేపు మామ, అల్లుడు, కొడుకు, ధరణి, ఢిల్లీ లిక్కర్ షాపు కేసులు, CBIలు, EDIలు ఇదే పని. ఇవాళ మేము ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రోజు ఎండ లేదు, వాన లేదు, ఇంటి నిండా మందే. సెక్రటరీలో చూస్తే రోజు పబ్లిక్ మీటింగ్ లాగా కనబడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారు పోతే మాకే పాస్ చేయలేడు. పార్లమెంట్ సభ్యుడు అంటే చాలా పెద్ద పదవి. ఇక సెక్రటరీలో చూస్తే ఎల్లయ్య, పుల్లయ్య, ఒక మహిళలు అందరూ నా ఛాంబర్ నిండా బయటికి వెళ్ళా ఉంటే 1 గంట పడుతుంది. ఏంటంటే ఏదో విజ్ఞాపన పత్రం
మరి 10 ఏళ్ళు ఎందుకు పోయింది? ఇవ్వాలి ఎందుకంటే 10 ఏళ్ళు ఓటు రానిస్తుంది సార్. ఇవాళ మన ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంట. గిరిజనులు అంటే కాంగ్రెస్ గిరిజనులను గుర్తించిన ఈ ప్రాంతాన్ని గిరిజనులే కాదు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వెనుకబడ్డ ప్రాంతానికి పిలవకుండా వచ్చే 3 సంవత్సరాల్లో మీరు చూడండి, ఇదే ప్రెస్ మీట్ వాళ్ళు ఇక్కడనే కూర్చొని మాట్లాడతా ప్రతి గోడానికి పూర్తి ఉంటుందా, ప్రతి ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతా లేదా మీరే చూడమని చెప్పి తెలియజేసుకుని అందరికీ నమస్కారం.